మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో పోస్ట్ ఆఫీస్ గురించి చర్చిద్దాం. చాలామందికి తెలుసు పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ అయితే సేఫ్ అని అందరికీ తెలుసు. కానీ అందులో ఎన్ని రకాల పథకాలు ఉన్నాయి, ఎన్ని రకాల అకౌంట్స్ తెరవచ్చు, ఎవరికి ఏ పథకం సరిపోతుంది, ఎవరికి ఏ స్కీమ్ సరిపోతుంది, దీర్ఘకాలికంగా ఏది పెట్టచ్చు, రిటైర్డ్ ఉద్యోగులు ఏది పెట్టచ్చు, మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఏం పెట్టచ్చు అనేది ప్రతి ఒక్క విషయం ఈరోజు డిస్కస్ చేద్దాము. అన్ని రకాల అవగాహన కలిగించడానికే ఈరోజు పోస్ట్ ఆఫీస్లో పథకాల గురించి మాట్లాడతాను. అయితే పోస్ట్ ఆఫీస్లో సాధారణ అకౌంట్ కూడా తెరవచ్చు. అంటే పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్లో మనం డబ్బు ఎప్పుడైనా పోయి వేయవచ్చు, తీసుకోవచ్చు. దానికి కూడా కొద్ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తుంది దానికి. కాబట్టి ఆ సాధారణ అకౌంట్, ఎస్బీ అకౌంట్ బ్యాంకులో ఎట్లాగైతే ఉంటుందో ఇక్కడ కూడా పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ అని ఒకటి కూడా మనం తెరుచుకోవచ్చు. తర్వాత రెండవది ఏంటంటే రికరింగ్ డిపాజిట్, రికరింగ్ ఆర్డి. దాన్ని ఆర్డి అని ఫేమస్ మనకు. రికరింగ్ డిపాజిట్ దాని ఫుల్ ఫామ్. అయితే రికరింగ్ డిపాజిట్ కూడా క్రమశిక్షణతోని ప్రతి నెల వేసేది ఒక నిర్ణీత సమయం, ఒక 5 సంవత్సరాలకు 6 సంవత్సరాలకి వేసుకోవచ్చు దాన్ని. ఆ రికరింగ్ డిపాజిట్ కలెక్షన్ చేసే ఏజెంట్లు ఉంటారు. మనం ఏజెంట్కి చెప్తే ప్రతి నెల వచ్చి తీసుకెళ్తాడు, కార్డులో రాసిస్తాడు. తర్వాత నిర్ణీత సమయం తర్వాత మనము దాని వడ్డీతో సహా తీసుకోవచ్చు రికరింగ్ డిపాజిట్. ఈ చిన్న మొత్తాల పొదుపులో ఒక భాగం అన్నట్టు. తర్వాత ఇంకోటి ఏముంటుంది, టైం డిపాజిట్. ఇది బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్ ఎలాగైతే ఉంటుందో టైం డిపాజిట్ కూడా ఉంటుంది. టైం డిపాజిట్ అంటే 1 సంవత్సరానికి, 2 సంవత్సరాలకి, 3 సంవత్సరాలకి, 5 సంవత్సరాలకు మనం డిపాజిట్ చేసుకోవచ్చు. ఇదాన్ని టైం డిపాజిట్ అంటారు. అంటే ఇది కూడా 5 సంవత్సరాల వరకు వేసుకోవచ్చు. తర్వాత మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అని ఉంటుంది. అయితే చాలామంది ఏం చేస్తారంటే ఒక మొత్తం డబ్బు ఉంటుంది, బయట ఇస్తే ఈ రోజుల్లో తిరిగి వచ్చేది నమ్మకం లేదు. కాబట్టి తక్కువ వడ్డీ అయినా సరే మనం పోస్ట్ ఆఫీస్లో వేసుకొని నెలవారీగా వడ్డీ తీసుకుంటారు. నిర్ణీత కాల సమయం తర్వాత ఏం చేస్తారంటే దాన్ని మళ్ళీ మన డబ్బు మనకు చేతికి వచ్చేస్తుంది. లేదంటే దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, మళ్ళీ మంత్లీ ఇన్కమ్ తీసుకుంటూ ఉండొచ్చు నెలవారీ. దాన్ని మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అంటారు. దాని తర్వాత సీనియర్ సిటిజన్స్ స్కీమ్, SCSS. అంటే సీనియర్ సిటిజన్ స్కీమ్ ఏమున్నదంటే 60 సంవత్సరాలు దాటిన వారిని సీనియర్ సిటిజన్ పిలుస్తాం మనం. ఆ సీనియర్ సిటిజన్స్కు ఒకటి ప్రభుత్వం మంచి పథకాన్ని అందించింది. అంటే అన్ని డిపాజిట్ల కన్నా కొంచెం ఎక్కువ వడ్డీ ఇస్తుంది దానికి. సపోజ్ ఉదాహరణకు ఒక 30 లక్షలు మనం దాంట్లో డిపాజిట్ చేసుకున్నాం సీనియర్ సిటిజన్స్. రిటైర్మెంట్ అనుకుంటే డబ్బులు వస్తే అక్కడ 30 లక్షలు డిపాజిట్ చేస్తే నెలకి 20,000 రూపాయలు, అంటే 8.2% మనకి ఇస్తూ ఉంటారు. అట్లా భార్య పేరు మీద 30 లక్షలు పెట్టుకోవచ్చు, మా భర్త పేరు మీద 30 లక్షలు పెట్టుకోవచ్చు. అంటే 60 లక్షలకు 40,000 నెల నెల వస్తుంది. నెల నెల మనకు వస్తూ ఉంటుంది. నెల నెల వచ్చిన తర్వాత అది 5 సంవత్సరాల వరకు పీరియడ్ ఉంటుంది. దాని తర్వాత ఇంకొక 3 సంవత్సరాలు కూడా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు మనం కావాలంటే. అయితే దాని మీద లోన్ మాత్రం దొరకదు కావాలంటే. అయితే అంటే బ్యాంకులలో పెట్టుకుంటే ఇది SBIలో ఉంది, మరి పోస్ట్ ఆఫీస్లో కూడా ఉంది. మీరు ఎక్కడైనా వేసుకోవచ్చు. ఇక్కడ పోస్ట్ ఆఫీస్ మనకు సేఫ్గా ఫీల్ అవుతారు మీరు. కాబట్టి మీరు పోస్ట్ ఆఫీస్లో వేసుకుంటే మంత్లీ సీనియర్ సిటిజన్ స్కీమ్లో వేసుకోవచ్చు. ఇది మంచి అంటే మంత్లీ ఇన్కమ్ స్కీమ్లలో టాప్ అన్నట్టు. అంటే 3 నెలలకు ఒకసారి ఇస్తారు మనకు. అంటే 4 విడతలు ఇస్తారు ఏడాదిలో. ఆ 3 నెలలకు ఒకసారి మనం తీసేసుకోవచ్చు. మనం 10 లక్షలు పెట్టచ్చు, 20 లక్షలు పెట్టచ్చు, 30 లక్షలు ఒక ఉదాహరణకి చెప్పిన ఆయన. 10 పెట్టచ్చు, 5 పెట్టచ్చు, ఎన్నైనా పెట్టచ్చు. పెడితే అది 3 నెలలకు ఒకసారి మనం మంత్లీ ఇన్కమ్ స్కీమ్ కింద 8.2% ఇస్తారు మనకు. దాని తర్వాత ఇంకోటి ఏమంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, PPF. పబ్లిక్ అది భవిష్య నిధి లాగా PPF ఉంటుంది. అంటే దీర్ఘకాలికంగా వేసుకోవాలి, మనం ఒక సంపద సృష్టించాలి అనుకుంటే అది బెస్ట్ ఆప్షన్. దాన్ని PPF అకౌంట్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ అంటారు. దాని తర్వాత నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్స్ ఉంటాయి, NSC. నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్స్ మనకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా ఇస్తారు. నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ మనము కొద్దిగా కాల పరిమితి కోసం దాన్ని డిపాజిట్ చేస్తాము, మళ్ళీ వడ్డీతో సహా మనం తీసుకోవచ్చు. అంటే 5 సంవత్సరాల తర్వాత మనము 5, 6 ఎన్ని సంవత్సరాలకు ఉన్నదో డబ్బులు, కొంతమంది డబ్బులు అయ్యేటట్టు పెట్టుకుంటారు, కొంతమంది ఏమో తీసేసుకుంటారు. తర్వాత సుకన్య సమృద్ధి యోజన. సుకన్య సమృద్ధి యోజన అంటే ఇది ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా గవర్నమెంట్ తయారు చేసింది, సెంట్రల్ గవర్నమెంట్. ఇది పోస్ట్ ఆఫీస్ కూడా సెంట్రల్ గవర్నమెంట్దే. అయితే ఆడపిల్లలకు గార్డియన్ కానీ తల్లిదండ్రులు కానీ అకౌంట్ తెరిచేసి వాళ్ళ ఎడ్యుకేషన్ పర్పస్ కొన్ని దీర్ఘకాలికంగా ఏమవుతుందంటే వాళ్ళ ఎడ్యుకేషన్కు ఉన్న మనకి వస్తుంది, ఇలా పెళ్ళిళ్ళకు
వాళ్ళ చదువుల కోసం పనికి రావడానికి అది సుకన్య సమృద్ధి యోజన ఆడపిల్లల కోసం ప్రత్యేకమైన పథకం అది దాన్ని కూడా మనం వేయచ్చు. దాని తర్వాత కిసాన్ వికాస్ పత్రాలు కూడా ఉంటాయి. అది కూడా ఒక దీర్ఘకాలికంగా అంటే కొంచెం పీరియడ్ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉంటుంది. దానిలో పెట్టుకొని మళ్ళీ వడ్డీతో సహా మనం వాపసు తీసుకోవచ్చు. ఈ రకంగా రకరకాల పథకాలు ఉన్నాయి. దీన్ని 2 సార్లు వీడియో చూస్తే మనము ఆ వెబ్సైట్లోకి వెళ్ళి చూసినా కానీ ఏమేమి పథకాలు ఉన్నాయి, దేనికి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నది అని చూసుకొని మనకు అనువైనది అంటే మీకు మంత్లీ ఇన్కమ్ కావాలంటే మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో పెట్టుకోండి. 3 మంత్స్కి ఒకసారి సీనియర్ సిటిజన్ కొంచెం వడ్డీ రేట్ ఎక్కువ వస్తుంది, 60 ఏళ్ళు దాటిన వాళ్ళైతే మీరు దాంట్లో పెట్టుకోండి. లేదంటే ప్రావిడెంట్ ఫండ్ లాగా పీపీఎఫ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లాగా పెట్టుకుంటే దీర్ఘకాలికంగా సంపద సృష్టించినట్టుగా ఉంటుంది. దాని తర్వాత రికరింగ్ డిపాజిట్ అంటే క్రమశిక్షణతో కూడిన నెలలా వేసుకునేది ఉండేది. ఈ రకంగా మనం ఏం చేస్తామంటే పోస్ట్ ఆఫీస్లో వెళ్ళి నీకు ఏది సూట్ అవుతుందో ఆ దాంట్లో మీరు వేసుకొని మీకు కావలసినంత ప్రయోజనం పొందొచ్చు. అయితే వారెన్ బఫెట్ అన్నట్టు ఒక విషయం గుర్తుంచుకోవాలి, అన్నీ ఒకే దగ్గర ఉంచొద్దు మన డబ్బులని. కొన్ని బ్యాంకులోను, కొన్ని పోస్ట్ ఆఫీసులో, కొన్ని రకరకాలుగా ఉంచాలి. అయితే మనం పోస్ట్ ఆఫీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి స్కీమ్స్ గురించి ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ అన్ని మీకు చెప్పడం జరిగింది. 1కి 2 సార్లు చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి.